శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి శనీశ్వరుడే రాశిలో ఉన్నాడు. చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, మొండితనము, కొద్దిగా శారీరక పీడ, శారీరక శ్రమ, కష్టపడి పనిచేసే తత్వం మీలో ఉండదా? ఉంది. అందుకని బాగా ధన సంపాదించుకుంటారు, ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు. మీరు డౌటే లేదు. ఆర్థికంగా ఎదుగుదల మీ ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా, మీ స్వయం కృషి ద్వారా బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. అంతేకాదండి, మీ చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవు. అంటే గురుడు చతుర్థ భావంలో ఉండడం వలన ఆయన 10th హౌస్ లార్డ్ 4th భావంలో బ్రహ్మాండంగా ఉంటే ఫారిన్ కంట్రీస్ చదువు రీచ్ వెళ్తారు. అలాగే భూములు, వాహనాలు, గృహసౌఖ్యము బ్రహ్మాండంగా ఉంటుంది. వేదశాస్త్ర విద్య కూడా బాగా వస్తుంది. గురుడు చతుర్థ భావంలో ఉన్నాడంటే వేదశాస్త్ర విద్య వచ్చి తీరుతుంది వాళ్ళకి. అంటే ఆ ఫీల్డ్లో ఉంటే అది నేర్చుకోవాలి అనుకుంటే డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా బంగారాభరణాలు, వాహనాలు, గృహప్రాప్తి ఇందా చెప్పడానికి అద్భుతంగా ఉంటుంది. మీకు రైతులు కూడా బాగుంటుంది. ముఖ్యంగా మ్యూజిక్, సినిమా రంగంలో మ్యూజిక్ కళాకారులు ఉంటారు కదండి. తమన్ గారని, లేకపోతే మనం మణిశర్మ గారని, కోటి గారని, మనం సరదాగా వింటూ ఉంటాం కదా. వాళ్ళ పేర్లు చెప్పకూడదు అనుకోండి. అంటే ఇక్కడ ప్రస్తావన కాదు, అవసరం లేదు. కానీ వాళ్ళకు కూడా బాగుంటుంది, చెప్పడంలో తప్పలేదు. ఏదైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా బాగా చదువుకుంటారు. సంతానం వలన డెవలప్మెంట్స్ ఉంటాయి. కొద్దిగా మీకు ఆ సంతానం పట్ల కొద్దిగా వేవరింగ్గా ఉంటుంది. ఆలోచనల ద్వారా మారిపోతూ ఉంటాయి. ఏదేమైనా మీకు వారం మొత్తం కూడా శత్రువుల వలన ఏ అపకారము జరగదు. అభయం ఉంటుంది. మీ కోర్టు కేసులో కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు. అంతేకాకుండా సేవకాజనం ఉంటారు. స్వయం కృషితో పైకి వస్తారు. కార్యసిద్ధి, ధైర్యం, వస్తు వాహనాలు, గృహాలు అన్నీ ఉంటాయి. కానీ భార్యాభర్తల విషయంలో ఎప్పుడు తగాదాలే, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, మళ్ళీ కలిసిపోతుంటారు. అదే కదండి ప్రేమ అంటే. అది ఉండాలి, చక్కగా తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, కలిసిపోతూ ఉండాలి, అంతే. అంతేకాకుండా దగ్గరకు వచ్చే సంబంధాలు మాత్రం ఆగిపోతూ ఉంటాయి. కానీ తలపుకు వచ్చే ధనయోగం మాత్రం బాగా ఉందండి. ధనయోగం మాత్రం అద్భుతంగా ఉంది. మీకు మీ మేనమామల ద్వారా కానీ, అయితే మీకు సడన్ గెయిన్స్ కానీ ఉండడానికి అవకాశం ఉండడము, కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు విజయం కలగడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఉన్నతమైన విద్య రీచి విదేశాలు వెళ్ళడం ఖాయం. భాగ్యస్థానంలో బుధుడు 4th హౌస్ లార్డ్ అండ్ 7th హౌస్ లార్డ్ బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే వ్యాపారాల ద్వారా, చదువు ద్వారా మీ వ్యాపార వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలకి, స్టేషనరీ బిజినెస్ వారికి, బంగారు ఆభరణాలు, అంటే ఫుడ్ అంటే రెస్టారెంట్స్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో సరదాగా. ఆ రెస్టారెంట్స్ వాళ్ళకి బుధుడు వ్యాపారం, ఏ వ్యాపారం చేసినా వ్యాపార వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, ఫార్మా రంగం ఇవన్నీ బాగుంటాయి. సిమెంట్ పరిశ్రమలు పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటో తెలుసా అండి, మీ ప్రొఫెషన్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అంటే బహుశా ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రమోషన్స్ రావడం ఖాయం, కొత్త ఉద్యోగాలు రావడం ఖాయం, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడం కూడా మీకు అవకాశాలు ఎక్కువ. నా సొంత గతం కాదండి, రీజన్ చెప్పమంటారా? ఎందుకంటే రీజన్ ఏంటంటే దశమస్థానంలో రవి కుజులు ఉన్నారంటే మీకు తెలియదేముంది, గురుదృష్టి ఉందంటే మీకు తెలియదేముంది. సరే తెలియదేముందంటే ఏంటంటే రవి కుజులు ఉన్నారంటే గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉంటారు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఫారెస్ట్రీ ఆఫీసర్లు అంటారు కదా, గ్రూప్స్ రాస్తుంటారు. వాళ్ళకి అద్భుతంగా గురుదృష్టి ఉంది కదండి దశమస్థానానికి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి రియల్గా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా పొలిటికల్ రంగంలో రవి కుజులు ఉండి, గురుదృష్టి ఉండి, పక్కన బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే బాగా డెవలప్ అవుతారు. వాళ్ళు పదవులు వస్తాయి, ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి.
బుధ శుక్రుల వలన భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, అనేక రకాలుగా అదృష్టం మీతోనే ఉందండి. సరే, ఒక్క దశమ స్థానంలో 4 గ్రహాలు ఉండడము, గురుదృష్టి ఉండడం వలన ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ, అలాగే బాగా ఎక్కడ ఏ జాబ్ చేస్తున్నా ఆ జాబ్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. లాభంలో వైభవంలో రాహుని అనుకోండి, పీడ, శరీర పీడ, గృహంలో నష్టాలు, చిన్న చిన్న బాధలు, ఆర్థికంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ భయపడకండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందే ఉంటారు. సో మీనరాశి వాళ్ళకి చాలా అదృష్టం ఏంటంటే భాగ్యంలో బుధుడు, దశమంలో ఎంతమంది ఉండడం వల్ల మీరు కూడా చక్కగా గుర్రాలు కొనుక్కోండి, హార్స్ రైడింగ్ చేస్తుంటారు మీరు, అశ్వ సంపద కూడా ఉంటుంది మీకు, అశ్వాల మీద కూడా మీరు బాగా తిరుగుతుంటారు. ఏదేమైనా ఈ వారం మొత్తం అదృష్టము, కొత్త సంవత్సరం మీకు అదృష్టంతో, ఆనందంతో తృప్తిగా మొదలవబోతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది. ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, అలాగే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లో ఉంటాయా, అలాగే పలు రకాలుగా బిజినెస్ ఎలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే చూస్తూ ఉంటాను. నేనే మీ పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండానండి, మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీకు ఒకవేళ ఏదైనా అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వలన, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల. నేను కూడా వెళ్ళానండి, ఎరిమేలు వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంట పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మంటూ ఉండకుండా ఉండాలని, స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండానండి, ఈరోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని, ఏకాదశికి అంత పవర్ ఉంది. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మొత్తం డిసెంబర్ నెల ఆఖరిలో. సో తప్పకుండా ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం పూజలు చేసుకోవడము,
ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి. ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అనమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేట్ చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలగజేస్తారు. అంతేకాకుండా లక్ష్మి, స్థిరమైన లక్ష్మి కూడా మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అమ్మవారి కలవ పూలతో కానీ పూజించడం వల్ల, ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం, అంటే ఈరోజు అంటే 30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా, వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం. నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి స్వామివారికి అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి బట్టలు ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం అంటే మోక్షం, మళ్ళీ పుట్టకుండా స్వామివారి మనల్ని అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.